కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఆల్రెడీ మతాల పేరుతో, కులాల పేరుతో సగం విడిపోయాం. ఇప్పుడు ప్రాంతాల భావనలు, భాష భావనలు తీసుకొచ్చి మొత్తాన్ని విడగొట్టండి. విడగొట్టడమే కాకుండా ద్వేషాలను పెంచండి. తెలంగాణ వర్సెస్ ఆంధ్ర. మీ భాష గొప్పదా, మా భాష గొప్పదా? మీ ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, మా ఆస్తులు ఎక్కువ ఉన్నాయా? మీ తెలుగు గొప్పదా, మా తెలుగు గొప్పదా? మనకు అసలు యూనిటీ ఏడి చచ్చిందా? పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేస్తే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగు పక్కన పెట్టండి. అసలు తెలుగోడికే గుర్తింపు లేని రోజులు అవి. తెలుగోడిని కూడా మద్రాసీలుగా గుర్తించే రోజులు అవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి గుర్తింపు లేదు. ఆ అవమానాలను భరించలేక పొట్టి శ్రీరాములు గారు గుడివాడ నుంచి మద్రాసు వరకు వచ్చి బులుసు సాంబమూర్తి గారి ఇంటి దగ్గర నిరాహార దీక్ష ప్రారంభించారు. ట్విస్ట్ ఏంటి అంటే తెలుగు వాళ్ళ కోసం చేసే ఈ దీక్షలో ఒక్క తెలుగుడు కూడా సపోర్ట్ చేయడానికి రాలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు మద్దతు పలకలేదు. 58 రోజులు అన్నం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పేగులకి పుండ్లు పడి పురుగుల నోట్లో నుంచి వచ్చేవి. జీర్ణ వ్యవస్థ పాడైపోయి మలం కూడా నోట్లో నుంచి వచ్చేది. వర్ణించడానికి కూడా వీలు కానంత బాధతో పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలను వదిలారు. అయినా సరే తెలుగుడికి అప్పుడు కూడా యూనిటీ లేదు. కనీసం శవాన్ని కాల్చడానికి కూడా ఒక్కడు ముందుకు రాలేదు. అప్పుడు ఆయనతో ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం గారు కనీసం గుడివాడ వాళ్ళనైనా సాయం అడుగుదాము అని చెప్పేసి అప్పుడు ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళారు. ఘంటసాల గారు వచ్చి శవాన్ని చూస్తే గగులు పుడిచింది ఆయన ఒళ్ళు. వాంతి చేసుకున్నారు శవాన్ని చూసి. తెలుగు వాళ్ళ కోసం చనిపోతే ఒక్క తెలుగుడు కూడా ముందుకు రాలేదా అని చెప్పి ఆయన శవాన్ని ఎడ్ల బండి ఎక్కించి అప్పుడు ఘంటసాల గారి వీరకంఠంతో తెలుగు జాతి పౌరుషం చచ్చింది అని గొంతెత్తి పాడి శవయాత్ర మొదలు పెట్టారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఈ విషయం గురించి తెలవగానే భూతు పురాణంతో తెలుగు జాతి చాతకానితనాన్ని వర్ణించారు. పనికిరాని తెలుగు జాతి నా కొడక రా అంటే అప్పుడు కదిలారు. అంత కష్టపడితే తెలుగుడికి గుర్తింపు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మళ్ళీ దాన్ని 2 రాష్ట్రాలుగా విడగొట్టినా కనీసం తెలుగువాడిలా కలిసి ఉండాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. మొన్న ఏదో మీటింగ్ లో ఈ ఆంధ్ర నాయకులు అందరూ తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి అనడం. అలాంటి తెలంగాణ నాయకులు ఏం తక్కువ కాదు. కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళని అన్న రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కవిత గారు మెల్లగా దీంట్లోకి యూత్ అందరినీ లాగుతున్నారు. అరే 10-25 సంవత్సరాల పోరగాళ్ళకి ఈ వయసు నుంచే నువ్వు ఆంధ్ర, నువ్వు తెలంగాణ అనే భావనలు మొలకెత్తితే ఇది దేనికి దారి తీస్తుంది చెప్పండి? ఈ రాజకీయ నాయకుల మత్తులో పడి, తెలిసి తెలవకుండా వాగే వాళ్ళ మత్తులో పడి తల్లి రొమ్ము చీల్చకండి. అసలు గట్టిగా మాట్లాడితే ప్రాంతాల వారిగానే కాదు, దేశాల వారిగా కూడా మనం కలిసి ఉండాలి. వసుదైవ కుటుంబకం, వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనే భావనకి రావాలి అందరూ. ఏదో రీల్ కోసం కాదు నేను చెప్తుంది. మౌంట్ కిల్లిమాంజారో ఎక్కి అదే రిప్రజెంట్ చేశా, మౌంట్ ఎల్బ్రూస్ ఎక్కి అదే రిప్రజెంట్ చేశా, అన్ని కాంటినెంట్స్ కి తిరిగి అదే రిప్రజెంట్ చేయాలి అనుకుంటా.